అంశాలన్నీ కూడా మాట్లాడడం. ఇంకా ఒకసారి తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి గారు చేసిన వ్యాఖ్యలు, ఆయన అంటే వాళ్ళేదో వాళ్ళ అంతర్గత సమావేశంలో ఒక్కొక్కళ్ళు ఒక్కో రీతిలో మాట్లాడుతున్నారు అని చెప్తూ హిందూ దేవీ దేవతల్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని బీజేపీ ఆరోపిస్తుంది. ప్రస్తావన ఎందుకు, ఇప్పుడు వాళ్ళు ఏమైనా గ్రూప్ తగాదాలు ఉంటే వాళ్ళు గ్రూప్ తగాదాల గురించి మాట్లాడి వదిలేస్తే అయిపోతుంది. ఈ మధ్యకాలంలో ఆయన ఇంకొక విపరీతమైన వ్యాఖ్య, కాంగ్రెస్ అంటేనే ముస్లింలు, ముస్లింలు అంటేనే కాంగ్రెస్ అంటే ఏమన్నా ఒత్తిడి వల్ల అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా, లేకపోతే అనివార్యత కారణంగా చేస్తున్నారా, లేకపోతే ఈ అపీజ్మెంట్లో భాగంగా ఆయన కూడా ఆ స్కీమ్లోకి వెళ్ళిపోయారా? వాసుదేవన్ గారు, బేసిక్గా మతం అన్నది చాలా సున్నితమైన అంశం. మతాన్ని వ్యక్తిగతంగా చూడాలి, రాజకీయ అజెండాలోకి మతం రాకూడదు. కానీ దురదృష్టవశాత్తు ఓట్లతో ముడిపడి ఉంది కాబట్టి పాజిటివ్ ఆర్ నెగిటివ్ మతాన్ని రాజకీయాల్లోకి విజయవంతంగా తీసుకొస్తున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యలు మాట్లాడే ముందు వారి గురించి వారు మాట్లాడుకోవచ్చు కదా, ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్, బహుశా ఆడ ఉంటాడు ముస్లిం వాడలో మాట్లాడుంటాడు. మీకు రేవంత్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకుంటే ఒక మీడియాలో, ఆ మీడియా ఛానల్ చెప్పను కానీ పేరు, కూర్చొని చంద్రబాబు నాయుడు గారితో నాకు బాగా సాన్నిహిత్యం ఉందని చెప్పాడు ఎలక్షన్ ముందు. ఇంకొక మీడియా ఛానల్కి పోయి రాజశేఖర రెడ్డి అంటే చాలా ఇష్టం అన్నాడు చెప్పినాడు. మీకు అర్థం ఏంటుంది ఏ మీడియా ఛానల్ ఏం మాట్లాడారు అంటే? ఇద్దరికి సిగ్నల్ ఇచ్చాడు, ఇద్దరు ఓట్లేయని కోరుకున్నాడు. దీంట్లో ఎవరికి అనుకూలమైనట్టు ఎవరికి అనుకూలం కాదు, ఆయనకి అనుకూలం. కాబట్టి రాజకీయ అవసరాల కోసం ముస్లిం వాళ్ళ ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిము, క్రిస్టియన్ వాడల్లో పోతే క్రిస్టియన్స్ అంటే మాకు చాలా నుంచి మొదటి నుంచి ప్రేమ, హిందూ అంటే నేనే హిందూ కదా, నాకన్నా పెద్ద హిందూ ఎవడు, ఇది మామూలే. కాబట్టి ఇది రాజకీయ ఉపన్యాసాల భాగం తప్ప ఇంకోటి ఉంటుందని నేను అనుకోను. కాకపోతే రాజకీయ నాయకులు మతాల్లో సంబంధించినట్టు అంశాలు, పురాణ గాథలు, మనం ఎప్పుడైనా సరే పురాణ గాథలు చాలా ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు ఒక మంచి వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు ఏం చేస్తారు, శ్రీరాముడు లాగా ఉండాలంటారు. శ్రీరాముడు ఎందుకంటే శ్రీరాముడు ఒక సింబాలిక్ కాబట్టి. ఇట్లా చాలా అంశాల్లో పోరాటం చేసేటప్పుడు అర్జునుడని ఇట్లా రకరకాలు ఎందుకు చెప్తారంటే పురాణాలతో తొందరగా అర్థం కావడం కోసం. బహుశా వారు దురుద్దేశంతో అని ఉండరు, కానీ అది అనవసరం ఆ వ్యాఖ్యలు నిజంగా చేస్తుంటే. ఎందుకంటే దురుద్దేశం ఎందుకు ఉండదు, పెద్ద ఎంతమంది నాయకులు హిందువుల్లో చాలా మంది దేవుళ్ళు ఉండరు. క్రిస్టియన్కి ఒక దేవుడు, ముస్లింకి ఒక ఉండొచ్చు, కానీ హిందువులకు దేవుళ్ళు ఎక్కువ ఉండడం కూడా మంచిదే. మనకు నచ్చిన దేవుడితో మనం ఉంటాం, అది పెద్ద ఇష్యూ. అందరూ దేవుళ్ళు కూడా ప్రేమిస్తాం. కాబట్టి ఎక్కువ మంది ఉన్నారనే పేరుతో కాంగ్రెస్ ఉన్న ఎక్కువ నాయకులను పోల్చుకొని ఏదో బాగా అర్థం కావాల్సిన చెప్పుకుంటాడేమో, అది మిస్ఫైర్ అయింది, అది అనవసరం. అయితే దీనికి కాంగ్రెస్ మొత్తం హిందువులకు వ్యతిరేక పార్టీని ముద్రేసే ప్రయత్నం బీజేపీ విజయవంతంగా చేస్తుంది. ఎందుకు చేస్తుందంటే ఇది దీంట్లో అదే సున్నితమైన మతాన్ని దీనిలో లాక్కరావడం. ఇప్పుడు హిందూ మత దేవాలయ దేవుళ్ళ గురించి కానీ ఇంకోరి గురించి కానీ ఎవరు మాట్లాడినా అంట్లే బీజేపీ స్పందిస్తుందా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు మిత్రులు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఒక మిత్రుడు, పవన్ కళ్యాణ్ గారు ఒక మిత్రుడు. పవన్ కళ్యాణ్ గారు పాత కిప్పింగ్ ఒకటి తీయండి, వాళ్ళ తండ్రి ఎంత హేతువాదో చెప్తూ ఒక ఉదాహరణ, నేను ఆ ఉదాహరణ కూడా సంబోధించదలుచుకోవాలి, దాన్ని సమర్థిస్తుందా బీజేపీ? పాత ఉదాహరణ తీయండి, నేను ఆ ఉదాహరణ కూడా సంబోధించదలుచుకోవాలా, మన ఆయన చాలా పెద్ద హేతువాది అని చెప్పి దీపం దగ్గర గురించి ఒక ఇన్సిడెంట్ చెప్పారు, దాన్ని సమర్థిస్తుంది. మరి ఆయన సనాతన ధర్మాన్ని ఎత్తినేసుకున్నాడు. ఇక్కడ ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు అయ్యప్ప మాలకు పోయేటప్పుడు ఒక వ్యాఖ్య చేశాడు. ఇట్లాంటివి ఇది వాళ్ళు దురుద్దేశంతో చేస్తున్నాడు అనుకోండి, మా సర్టిఫికేట్ కోసం పురాణాలు దేవతలను తీసుకొస్తే తొందరగా జనానికి అర్థం చెప్తారు, అది మిస్ఫైర్ అవుతాం, అవమానాలకు గురవుతుంది, దానివల్ల ఏమవుతుంది, క్వశ్చన్ అవుతుంది. కానీ ఇక్కడ ప్రతి పార్టీ, అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఇంకొకరైనా, మతాన్ని ఎక్కడ తనకు లాభం అనుకుంటే అక్కడ ట్రంప్ కార్డు లాగా వాడుతున్నారు. దీని దుష్ఫలితాలు సమాజం మీద పడతా ఉంది. మతం అన్నది వ్యక్తిగతం, రాజకీయ అజెండాలోకి మతం రాకూడదు. రచన తీసుకొచ్చారంటే దాని ఉద్దేశం ఇదే ఉంటుంది తప్ప ఇంకోటి కాదు. కాబట్టి మతాన్ని వీలైనంత వరకు వ్యక్తిగతంగా పరిమితం చేసి, ఎందుకంటే కానీ ఉండట్లేదు, ఎందుకంటే మతం అనేది ఓట్లుగా మారుతున్న పరిస్థితుల్లో కులం, మతం, ఇంకోటి ఓటు మారుతుంది, దాన్ని ట్రంప్ కార్డు లాగా వాడుతున్నారు. అది దురదృష్టవశాత్తు కొన్ని సార్లు ఉంటాయి, కొన్ని సందర్భాలు ప్రజలు చాలా విజ్ఞతగా ఆలోచించి దాన్ని పట్టించుకోవట్లేదు. ఈ సందర్భంలో కూడా ఇట్లా పట్టించుకోకుండా ఉంటేనే మంచిదని నేనైతే అభిప్రాయపడతాను. రైట్ అండి. ఒకసారి రవికిరణ్ గారి దగ్గరికి వెళ్ళారు. రవికిరణ్ గారు, అటు ముఖ్యమంత్రి గారు మాట్లాడింది చూశారు, అలాగే కిషన్ రెడ్డి గారు కూడా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వారు కూడా మాట్లాడారు ఈ అంశంలో. ఏదో సరదాగా చేశాం, సాధారణంగా చేశాం, ఈ తరహా వ్యాఖ్యలు ఇతర ధర్మాలకు సంబంధించి అంతే సరదాగా అంతే సాధారణంగా చేసే సాహసం చేయగలరా ఎవరైనా? ఆ ఒక్కళ్ళు ఎక్స్ వైజెడ్ అని కాదు, మొత్తం ఏ టు జెడ్ చేయగలరా ఎవరైనా? సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు